హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు టికీ ట్రయల్స్. సో ఇవాళ నిన్న ఎక్స్పల్స్ బండికి క్రాష్ గార్డ్ మార్చుద్దామని అనుకుంటున్నా. సో ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో మోటార్ లిఫ్ట్ అనే ఒక షోరూమ్ ఉంది. వాళ్ళు సేల్ నడుపుతున్నారు. సో అక్కడ పోయి ట్రై చేద్దామని చూస్తున్నా. అట్లనే ఇంకా కొన్ని యాక్సెసరీస్ కూడా చూద్దామని. సో అక్కడ పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉందాం అవన్నీ చూద్దాం. ఇది నా బైక్ అనమాట. సో ప్రజెంట్ నా క్రాష్ గార్డ్ ఇది చిన్న ఉందన్నమాట. ప్రథమ క్రాష్ గార్డ్ కొంచెం చిన్న ఉంది. సో ఎప్పుడన్నా బైక్లో ఇటు సైడ్ వచ్చినా కొంచెం కాలు తాగకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. ప్లస్ బైక్ కింద పడ్డా కూడా క్రాష్ గార్డ్ అనేది ఆపాలి. ఇది కొంచెం ఆపదు అన్నట్టు. ఇప్పటివరకు బైక్ కింద పడలేదు, బట్ ఇక్కడ పడితే అందుకని కొంచెం జాగ్రత్త. ప్రజెంట్ నేను ఉంటున్న ఏరియా వచ్చేసి చక్కన ఇక్కడ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 30 కిలోమీటర్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయినా నాకు 5 మినిట్స్ అవుతుంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోవాలి. NH 44 బెంగళూరు కాబట్టి ట్రాఫిక్ వెళ్తున్నా ఉంటుంది. సో ట్రైన్ వస్తుంది. పైన దర్శనం అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయినా హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి. ప్రజెంట్ కళ్యాణ్ నగర్. ఇది కళ్యాణ్ నగర్ నుంచి ఇంకా 21 కిలోమీటర్స్ ఉంటుంది హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ట్రాఫిక్ అయితే ఏం లేదు. వినాయక చవితి కాబట్టి మ్యాక్సిమం అందరూ ఇంట్లోనే ఉంటారు పూజలు చేసుకుంటా. సో కొంచెం పీస్ఫుల్ ఉంది బెంగళూరు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం మహదేవ్పుర దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 10-13 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాఫిక్ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. సో బెంగళూరు మొత్తం ఇవాళ ట్రాఫిక్ ఉండదు అనుకుంటా. సో హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వచ్చేసినాం మనం. షాప్ ఇంకా ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. తొందరనే వచ్చేసినాం, ట్రాఫిక్ లేదు కాబట్టి. ఈ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఏంటంటే మన హైదరాబాద్లో జూబ్లీ గచ్చిబౌలి లెక్క కొంచెం పాష్ ఏరియా, ఎక్స్పెన్సివ్ ఏరియా బెంగళూరులో. అంతే కొంచెం పాష్ ఉంటుంది అన్నట్టు ఏరియా మొత్తం. పాష్ పీపుల్ ఉండే చోటు. అందరు చాలామంది అన్నారు బాగుంటుంది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అని. నేను కూడా ఫస్ట్ టైం వస్తాను ఇక్కడికి, ఎప్పుడు రాలేదు. షాప్ ఇక్కడే కన్నా ఉంటుంది అంటే మ్యాప్లో చూపిస్తుంది, బట్ కనిపించట్లే. చూద్దాము.
ముంగట ఒకటి ఉంది, అదేనేమో చూద్దాం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇదే ఆ మోటో డ్రిఫ్ట్, కానీ ఆ క్రాష్ గారు లేదంటే స్టాక్ అయిపోయిందంట. సో మేము వేరే దగ్గరికి వెళ్దామని చూస్తున్నాం. ఇట్లా అనుకున్నాం కాబట్టి వేరే దగ్గర అయినా పోయి వేయించుకొని పోదామని ఫిక్స్ అయినాం. బట్ తినిపోతాయి ఇంకా. క్రాష్ గార్డ్ వేయించినాం. క్రాష్ గార్డ్ వేయించినాం. క్రాష్ గార్డ్ వేయించి పోతున్నాం. ఇదే క్రాష్ గార్డ్. సో ప్రజెంట్ ఇప్పుడు మేము ఉన్నది మెజెస్టిక్. మెజెస్టిక్ అంటే బెంగళూరు సెంట్రల్. సో అక్కడ నుంచి మా రూమ్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో స్టార్ట్ అయినా వచ్చేసి NH44 ఎయిర్పోర్ట్ రోడ్. ఇది యాక్చువల్గా ఎయిర్పోర్ట్ వే రోడ్డు. అదే మన హైదరాబాద్ రూట్. ఇది బెంగళూరు టు హైదరాబాద్ రూట్. సో షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. చూద్దాం నేను ఏమేమి తెచ్చినా. ఇదే ప్యాకెట్. సో ఇది బ్లూటూత్ హెడ్ ఫోన్స్. దీనికి 6 months వ్యారంటీ ఉందంట. సో అందుకని తీసుకున్నాం. 2 తీసుకున్నాం, ఒకటి నాకు, ఒకటి మా ఫ్రెండ్కి. ఇంకా ఇది ఒకటి చైన్ క్లీనింగ్ బ్రష్. అయితే ప్రతి 500 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మన ఒక బ్రష్, దాంతో చైన్ క్లీనర్ కూడా. ఈ చైన్ క్లీనర్ ఏంటంటే ఫస్ట్ మనం చైన్ క్లీనర్ తోటి చైన్ మీద స్ప్రే చేసి దాని తర్వాత ఈ బ్రష్తోని దాన్ని క్లీన్ చేసేసి చైన్ని, తర్వాత ఈ చైన్ లూబ్ ఉంటుంది అన్నట్టు. ఇది చైన్ లూబ్. ఈ చైన్ లూబ్ను కొట్టాలి. చైన్ లూబ్ అంటే ఆయిల్ లాగా స్మూత్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది చైన్ది, లైఫ్ బాగుంటుంది చైన్ది. ఇది కూడా క్లీనర్ తొందరగా అయిపోతుంది. లూప్ చాలా రోజులు వస్తుంది, క్లీనర్ తొందరగా అయిపోతుంది. అందుకని ఇక 2 తీసుకున్నాం. ఇంకా ఇది గేర్ రబ్బర్ ప్యాడ్. అంటే ఇది పెట్టుకుంటే కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది గేర్కి, అంతే. ఇది హెల్మెట్ అండ్ వైజర్ క్లీనర్. హెల్మెట్ అంతా మనం హెల్మెట్ తీసి కడుక్కోలేం కదా. సో హెల్మెట్ లోపల స్ప్రే చేసేసి కొద్దిసేపు నుంచి దాన్ని తుడిచేస్తే అంతా బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది, మంచిగా ఉంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇది బలక్లావా, అంటే నెత్తి పెట్టుకోనికి. మనం ఏమైనా లాంగ్ డ్రైవ్స్ పోయినప్పుడు నెత్తి పెట్టుకోనికి చెమట రాదన్నట్టు ఇది పెట్టుకుంటే, అంతే. ఇంతే షాపింగ్. ఇంకా క్రాష్ గార్డ్ పెట్టించున్నాం నేను. వీడియోలో పెడతా, అది చూడండి. ఇదే కొత్త క్రాష్ గార్డ్ చూడండి.
సో కింద పడ్డప్పుడు ఇవి అనేది ఆపుతాయి అన్నట్టు, బండికి స్క్రాచెస్ పడకుండా. ఈ సైడ్కి వెళ్ళి ఒక బండి వచ్చినా కూడా ఫస్ట్ మన కాలు తాకకుండా ఫస్ట్ క్రాష్ గార్డ్ ఆపుతారు అన్నట్టు. క్రాష్ గార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరికి అంటే, ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళినా ట్రిప్స్కి వెళ్తున్నా కూడా అప్పుడు స్కిడ్ కింద పడే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇది అవకాశం. కింద పడ్డప్పుడు యూజ్ అవుతుంది, వెహికల్స్ ముందు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. క్రాష్ గార్డ్ అంటే బేసిక్గా క్రాష్ కాకుండా చూసుకుంటుంది అంతే.